హాయ్ హలో నమస్తే అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, వెరీ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అందరికీ గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి. మీరు ఏదైతే జీవితంలో గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ అనేది మీరు అచీవ్ చేయాలి. సో ఎవరికైతే జాబ్స్ లేవో వాళ్ళకి జాబ్ రావాలి, ఎవరికైతే పెళ్లి కాలేదో వాళ్ళకి పెళ్లి కావాలి, పిల్లలు ఎవరికైతే సంతానం లేరో వాళ్ళు కూడా సంతాన భాగ్యం కలగాలి, సొంత ఇల్లు భాగ్యం కలగాలి. సో మీరందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఓకే, సో ఈరోజు ఈ జనవరి 1 న్యూ ఇయర్ రోజున నేను మీకు ఒక చిన్న రెమెడీ చెప్తాను. సో దాని ద్వారా మీరు ఇయర్ మొత్తం కూడా మీరు హ్యాపీగా ఉండేలాగా మీరు ట్రై చేయొచ్చు అనమాట. మీకు కోరుకున్న కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. సో దీని తర్వాత నా రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ 111 పోర్టల్ కదా. ఈరోజు జనవరి 1 2026. సో 111 2026 కలిపితే 10, 1 + 0 = 1. సో ఇది చాలా మహత్తరమైన ఒక పోర్టల్ అండి. సో ఈరోజు మీరు ఈ రెమెడీ కనుక చేశారంటే ఖచ్చితంగా మీరు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి. సో దాని గురించి నేను చెప్తున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే మీరు ఒక పూజా స్టోరీకి కానీ లేదంటే మీ చుట్టుపక్కల లేదా మీ ఇంట్లో మంచి క్లాత్ ఉంటే కూడా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలి. ఆ రెడ్ కలర్ క్లాత్లో ఏంటంటే ఇలాచీ అనేది చాలా చాలా అంటే పవర్ఫుల్, అంటే పరిహారాల పరంగా చూసుకుంటే కనుక యాలుకలు అనేవి చాలా పవర్ఫుల్ అనమాట. సో ఒక యాలుక్కాయ, మళ్ళీ పసుపు కొమ్ము, ఒక కాయిన్ అండ్ మునగాకు యొక్క మునగ చెట్టు ఉంటుంది కదా ఎవరింట్లో అయినా సరే, అది మీరు ఎక్కడికైనా స్టోర్కి వెళ్తే కూడా ఆయుర్వేద స్టోర్కి వెళ్తే దొరుకుతుంది. మునగాకు యొక్క దాన్ని ఏమంటారు, కాడ, చిన్న ముక్క అనమాట. సో అది మళ్ళీ కర్పూరం బిళ్ళ, ఇవన్నీ వేసేసి ఆ రెడ్ కలర్ క్లాత్లో ఇవన్నీ వేసి మీ కోరిక చెప్పుకొని దాన్ని ముడి కట్టేసి దేవుడి మందిరంలో పెట్టేసేయండి. సో ఇది పెట్టేసినాక రోజు కూడా మీరు ఓం సూర్యాయ నమః అని చెప్పేసి 21 టైమ్స్ చదువుకొని 21 డేస్ కనుక మీరు ఖచ్చితంగా ఏ రోజు విడవకుండా ఇది చేశారంటే కనుక మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. సరేనా? సో ఈ రెమెడీ అనేది, ఈ పరిహారం అనేది తప్పకుండా పాటించండి. అది ఈరోజే చేయండి. ఓకేనా? సో వీలుంటే 1 o'clock చేయండి, ఎందుకంటే 111 + 1 అంటే 4 1s అవుతాయి. వీలుంటే 1 o'clockకే చేయండి, లేదంటే కూడా ఈ రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే చేయొచ్చు అనమాట. ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. మీకు మొత్తము 2026 అంతా, ఇయర్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా మర్చిపోద్దండి, ఇది సూర్యుడి సంవత్సరం కాబట్టి మనం సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలి. సో ప్రతిరోజు సూర్య నమస్కారం అనేది చేయండి. సూర్యుడికి జలం అనేది చూపించి, నీరు చూపించి మీరు ప్రార్థించండి. సూర్య మంత్రం అది చదువుకోండి, చాలా మంచిది. మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. సో వాళ్ళకి ప్రార్థిస్తే కనుక మీకు ఇయర్ అంతా చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఈరోజు మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మీ పేరు ప్రకారంగా ఈ 111 పోర్టల్ తర్వాత మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. ఓకే, ఇది మీ పేరు ప్రకారంగా అనమాట. మీ పేరు బట్టి మీరు చూసుకోవాలి. మీ ఫస్ట్ లెటర్ ఆఫ్ యువర్ నేమ్ అనమాట. ఆ నేమ్ ఫస్ట్ లెటర్ బట్టి మీరు రీడింగ్ అనేది చూద్దాం. ఒకవేళ మీ పేరు ఏ నుంచి ఎం వరకు ఉంటే కనుక, మీ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద నేమ్ స్టార్ట్ అవుతే కనుక ఈ రీడింగ్ మీకోసం అండి. పైల్ నెంబర్ 1. పైల్ నెంబర్ 2 వచ్చి ఎన్ నుంచి జెడ్ వరకు. మీ పేరు యొక్క మొదటి అక్షరం ఎన్ నుంచి జెడ్ వరకు ఉంటే కనుక ఇది మీ పైల్ నెంబర్ 2. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. చూద్దాము ఈ 111 పోర్టల్ తర్వాత మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ 111 పోర్టల్ తర్వాత నా వ్యూవర్స్ ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. ఇంత పవర్ఫుల్ పోర్టల్ ప్లస్ ఏంజిల్ నంబర్. ఓకే, మేనిఫెస్టేషన్. మళ్ళీ నేను విజన్ బోర్డ్ అనేది కూడా నేను
ఆస్ట్రో రెమెడీస్ ఛానల్లో ఈరోజు వేస్తాను. ఎలా తయారు చేసుకోవాలి విజన్ బోర్డ్ అనేది కూడా నేను మీకు ఆస్ట్రో ఛానల్లో వేస్తాను. అందరూ కూడా ఖచ్చితంగా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. విజన్ బోర్డ్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సరే, లెట్ స్టార్ట్ ది రీడింగ్. ఈ 111 పోర్టల్ తర్వాత నా వ్యూవర్స్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? 7 ఆఫ్ సోర్డ్స్, 4 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో నా పైల్ నెంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సో వాళ్ళ జీవితంలో చాలా పెను మార్పులు అనేవి రాబోతున్నాయండి. ఒక విధంగా చెప్పాలంటే ఇంతవరకు మీరు ఒక ప్లేయర్ లాగా ఒక టైంపాస్ చేస్తూ ఉన్నట్లయితే, లేదంటే మీరు ఎవరైనా ఒక ప్లేయర్ వెంట పడుతుంటే కనుక, మీకు అటువంటి సంబంధం కానీ ఏదైనా ఉంటే కనుక అది ఇంకా స్టాప్ అయిపోయి మీకు ఒక మ్యారేజ్ అనే బంధంలో ముడిపడతారనమాట. ఓకే, సో ఏంటంటే ఇంతవరకు ఒక ఏమంటారు టైంపాస్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మ్యారేజ్గా మారబోతుంది. ఓకే, సో అంటే కొంతమందికి ఏంటంటే ఇంకా ఆ వ్యక్తిని చీటింగ్ చేసిన ఒక వ్యక్తిని వదిలేసేసి మీరు కొత్త వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నాకు ఎండింగ్ కార్డు కూడా వచ్చింది కాబట్టి 10 ఆఫ్ సోర్డ్స్. మీరు ఖచ్చితంగా ఏదైతే మీకు రిలేషన్షిప్ మీకు అవసరం లేదు, మీ లైఫ్లో ఇది ఇంకా పనికి రాదు, ఇంకా నాకు ఎటువంటి ఉపయోగము లేదు, దీనివల్ల నాకు బాధలే కానీ నాకు హ్యాపీనెస్ అనేది లేదు అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఆ రిలేషన్షిప్ అనేది మీరు ఎండ్ చేస్తారు. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది, మీకు మ్యారేజ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే అవివాహితులు ఈ పైల్ నెంబర్ 1లో ఉన్నారో వాళ్ళు ఈ రీడింగ్ చూస్తున్నారో ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇంతవరకు ఏదైతే అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ ఉన్నాయో, ఫ్రెండ్షిప్స్ ఉన్నాయో అవన్నీ కట్ అయిపోతాయి, అవి ఎండ్ అయిపోతాయి. సో దాని తర్వాత మీకు మ్యారేజ్ అనేది జరుగుతుంది. ఇంకా మీరు ఒక స్టేబుల్ లైఫ్లో అనేది మీరు ఉండబోతారనమాట. ఒక స్టేబుల్ లైఫ్ అనేది మీరు స్టార్ట్ చేయబోతారు. వెరీ క్లియర్ మెసేజ్ అనేది ఇక్కడ వచ్చిందనమాట. సో మేబీ ఒక ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అనేది మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ నెల ముందు అంటే ఫస్ట్ హాఫ్ నెలలో మీకు ఆ సంబంధం రావచ్చు, మ్యాచ్ కుదరచ్చు. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్లో మీకు అనేది మ్యారేజ్ అవుతుంది. ఒక నవంబర్ మంత్లో మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో మీకు ఈ సంవత్సరం అంతా మీరు ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారనమాట, ఏది నాకు మంచిది, ఏది చేస్తే నాకు కరెక్టు అన్నట్టుగా మీరు ఆలోచిస్తుంటారు. సో దాని ద్వారా మీరు ఒక కఠినమైన నిర్ణయం అనేది తీసుకుంటారు. ఇటువంటి కనెక్షన్ నాకు వద్దు, ఇటువంటి వ్యక్తి నాకు వద్దు అని చెప్పేసి మీరు ఒక ఎండింగ్ అనేది ఫుల్ స్టాప్ అనేది పెట్టేస్తారు. ఫుల్ స్టాప్ పెట్టేసినాక మీకు మంచి రోజులు అనేవి రాబోతాయి. సో మీకు మంచి అంటే సంబంధం అనేది వచ్చి మీకు మ్యారేజ్ అనేది కుదరచ్చు అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ February 14th వ్యాలంటైన్స్ డే రోజు చాలామంది మీకు అవసరం లేని కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఎందుకంటే ఈ 2026 అనేది న్యూ బిగినింగ్స్ అనమాట. న్యూ బిగినింగ్స్కి ఇయర్. సో అన్ని కొత్త ప్రారంభాలు అనేవి జరుగుతాయి. సో మీరు ఖచ్చితంగా ఒక న్యూ రిలేషన్షిప్కి సంబంధానికి ఒక ఇది ప్రారంభం చేస్తారు. ఓకే, ఇంకా చూద్దాము. నా పైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో సో వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఈ 111 పోర్టల్ తర్వాత? 7 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఎవరైతే ఒక బ్లాక్డ్ ఎనర్జీలో ఉన్నారో, అంటే ఇక్కడ నాకు మెయిన్గా నాకు రిలేషన్షిప్సే ఎక్కువగా కనిపిస్తున్నాయండి, నాకు మిగతావి ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ ఏంటంటే మీరు ఇంతవరకు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవటము, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడము, అంటే అవతల వ్యక్తి మిమ్మల్ని అనుమానించటము, అవమానించటము, లేదంటే మిమ్మల్ని బ్లేమ్ చేయటము, మీరు చెయ్యని తప్పుకి మీ పైన నేరారోపణ చేయటము, ఇవన్నీ ఎవరైతే చేస్తున్నారో సో మీరు అంటే డిఫెన్సివ్నెస్ అంటే నిలబడి మీరు ఇంకా అలసిపోతారనమాట. ఇంకా ఆఖరికి ఒక బ్లాకేజ్ అనేది వస్తుంది మీ ఇద్దరి మధ్యలో. మీరు వాళ్ళని బ్లాక్ చేయొచ్చు, లేదంటే
వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయొచ్చు. ఏదో ఒక సపరేషన్ అనేది అయితే వస్తుంది, ఒక బ్లాకేజ్ అనేది అయితే ఈ కనెక్షన్లో వస్తుంది. మీరు ఎందుకంటే ఇంకా ఒక్కరే ఒంటరిగా పోరాడి పోరాడి ఇంకా అలిసిపోయి నాకు ఇంకా వద్దు, నాకు ఈ కనెక్షన్ వద్దు, ఈ మనిషి వద్దు, నాకు వద్దు అన్నట్టుగా వదిలేస్తారు మీరు. సో ఎందుకంటే మీకు ఒక రిస్ట్రిక్షన్ ఉంది, మీరు ఒక క్లారిటీ అనేది లేదు, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే కూడా బౌండరీస్ ఉన్నాయి. సో మీకు చాలా ఇబ్బందులు అనేది ఒక కనెక్షన్లో వస్తుంది. సో దానికి కొంతమంది అయితే మ్యారీడ్ పీపుల్ అయితే కనుక మీకు ఆల్రెడీ చాలా ఇయర్స్గా మీకు రిలేషన్షిప్లో గొడవలు అవి జరుగుతుంటే కనుక మీరు ఈ సపరేషన్ కాస్త మీరు ఇంకా ఎండ్ చేసేద్దాము, ఒక డివోర్స్ తీసేసుకుందాం అన్నట్టుగా మీరు డిసైడ్ అవుతారు. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఉన్నారో, ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో చాలా గొడవలు జరుగుతున్నాయో, సపరేషన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే అందరూ మేడం పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరికీ డివోర్స్ లేకపోతాయంటే లేదండి, తప్పు. ఇది ఎవరి అయితే ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయో, ఆల్రెడీ సపరేషన్లో ఉన్నారో, అది నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, ఇంకా నాకు ఈ కనెక్షన్ వద్దు, నేను ఇంకా ఈ సంబంధంలో కంటిన్యూ అవ్వలేను. అంటే ఇంతవరకు మేబీ మీరు అడ్జస్ట్ అవుతూ ఉండొచ్చు, ఒక పిల్లల గురించి కానీ, సమాజం గురించి కానీ, ఫ్యామిలీ రెస్పెక్ట్ గురించి కానీ మీరు ఈ కనెక్షన్లో అడ్జస్ట్ అయ్యి మీరు సర్దుకుపోతూ ఉండొచ్చు అనమాట. కానీ ఈ ఇయర్ మీరు డిసైడ్ అవుతారు, నాకు వద్దు, నాకు ఈ కనెక్షన్ వద్దు, ఈ మనిషి వద్దు అన్నట్టుగా మీరు డిసైడ్ చేసుకొని ఈ సంబంధాన్ని పూర్తిగా తెంచేసుకునే అవకాశం ఉంది, ఒక డివోర్స్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు తెలుసు ఇది మీ లైఫ్కి, మీ అంటే హెల్త్కి కూడా మంచిది కాదు ఈ కనెక్షన్. ఎందుకంటే ఎప్పుడూ టెన్షను, ఎప్పుడూ ప్రాబ్లమ్స్. అంటే కొంతమందికి, అంటే నన్ను తప్పుగా తీసుకోవద్దండి, కొంతమందికి ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పైన కొంచెం ఏదైనా ప్రయోగం చేయటం కానీ, లేదంటే ఏదైనా ఒక మ్యాజిక్ స్పెల్స్ చేయటం కానీ ఇలాంటివి ఏవో చేస్తున్నారని మీకు డౌట్ వచ్చిందనమాట. ఎందుకంటే మీ హెల్త్ అనేది బాగా పాడైపోతుంది. సో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు తెలుస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఈ కొత్త సంవత్సరంలో మీరు ఇంకా నాకు వద్దు, నాకు ఇంకా నా లైఫ్ అనేది నేను ఒంటరిగానైనా మిగిలిపోతాను కానీ నేను ఈ కనెక్షన్లో ఉండను అనేది అయితే మీరు డిసైడ్ చేసుకుంటారు. అది ఈ సంవత్సరంలో ఈ పోర్టల్ అయిపోయినాక. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ 111 పోర్టల్ తర్వాత నా పైల్ నెంబర్ 1 వ్యూవర్స్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి మార్పులు రాబోతున్నాయి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ 111 పోర్టల్ తర్వాత మా వ్యూవర్స్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. 2 ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్, ద చారియట్. ఓకే, ఇప్పుడు మనకి ప్రొఫెషన్కి, కెరీర్కి సంబంధించిన మెసేజెస్ వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మీరు ఒక బ్యాలెన్స్ అనేది తెచ్చుకుంటారు. మీకు ఒకవేళ మీరు మీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేకుండా 2 విషయాలతో జగులు చేస్తున్నారో, సో ఆ 2 విషయాలకి కూడా బ్యాలెన్స్ ఇవ్వడానికని ట్రై చేస్తారు. లేదంటే ఒక మీ లైఫ్లో ఇంకొక వ్యక్తి ఉన్నారంటే, 2 వ్యక్తులతో కనుక మీరు డీల్ చేస్తుంటే కనుక మీరు ఒక వ్యక్తి నుంచి కట్ ఆఫ్ అయిపోయి ఇంకో వ్యక్తితో రిస్క్ తీసుకొని ముందుకు వెళ్ళి ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారనమాట. అంటే మీ లైఫ్లో 2 వ్యక్తులు ఉన్నారు, మీకు తెలియట్లేదు నేను ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎవరితో ఉండాలి అనేది మీకు తెలియకుండా జగులు చేస్తూ ఉన్నారు, వాళ్ళని వీళ్ళని జగులు చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ సంవత్సరం అనేది మీరు ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు, నేను ఎవరితో అనేది ముందుకు వెళ్ళాలి అనేసి. ప్లస్ సేమ్ విధంగా మీ జాబ్ పరంగా కూడా చూసుకుంటే కనుక మీకు రకరకాల జాబ్ రెస్పాన్సిబిలిటీస్తో మీరు చాలా సతమతం అయిపోతున్నారు. అటువంటి వాళ్ళు ఏమంటే ఒక రిస్క్ తీసుకుని ఇంకా వేరే జాబ్కి మూవ్ అయిపోయి ఒక న్యూ బిగినింగ్, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చేస్తారు. దానిలో మీకు చాలా సక్సెస్ అనేది వస్తుంది. మీరు వేరే కంట్రీకి వెళ్ళొచ్చు, వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు, ట్రావెల్ చేయొచ్చు, రీలొకేట్ అవ్వచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్ అనేది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా, కొంచెం టెన్షన్గా, భయంగా ఉంటుంది. కానీ అవుట్కమ్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైతే ఈ జాబ్ నాకు వద్దు, మానేద్దాము, మారిపోదాము అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం అనేది చాలా ఎక్సలెంట్ ఇయర్ అని చెప్పొచ్చు.
మీరు రిస్క్ తీసుకొని ఒక అడుగు ముందుకు వేస్తే కనుక మీ లైఫ్ అనేది చాలా స్పీడ్తో వెళుతుంది. ఇంక నుంచి మూమెంట్ అనేది చాలా బాగుంటుంది. మీకు చాలా భయం ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది ఎటు వెళుతుంది అనే ఒక అనుమానం ఉంటుంది, నేను చెయ్యగలనా లేదా అనేది కూడా మీకు డౌట్ వస్తుంది. కానీ ఖచ్చితంగా మీరు అనేది ముందుకు వెళతారు. ప్లస్ ఏంటంటే మీ మైండ్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది. నేను ఎందుకు ఈ జాబ్లో ఇలా స్టక్ అయిపోయాను, నేను ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా మీరు ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. ఆ ఒక్క అడుగు మీకు 10 అడుగుల స్పీడ్తో ముందుకు వెళ్తుంది, సక్సెస్ అనేది వస్తుంది. ఇంకా చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఈ 111 పోర్టల్ తర్వాత మా వ్యూవర్స్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. ఈ 111 పోర్టల్ తర్వాత మా వ్యూవర్స్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. 9 of Pentacles, 3 of Swords, 7 of Cups. ఓకే, సో ఇక్కడ మీకు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వస్తుంది. మీరు చాలా ఇండిపెండెంట్గా ఉంటారు. ఈ పోర్టల్ తర్వాత మీరు హ్యాపీగా, అంటే మీలో మీరే హ్యాపీగా ఉండటానికి అనేది ట్రై చేస్తారు. మీరు నేను సింగిల్గా ఉంటేను కూడా పర్వాలేదు, నేను హ్యాపీగా ఉంటాను, నాకు వేరే వాళ్ళతో ఉండే కన్నా నాకు ఇలా ఉండటమే బెస్ట్ అన్నట్టుగా మీ సెల్ఫ్ కేర్ ఎక్కువ తీసుకుంటారు. మీ హెల్త్ కానీ మీ బాడీ కానీ ఏదైనా సరే మీ సెల్ఫ్ కేర్ ఎక్కువ తీసుకుంటారు. ఎక్కువ మనీ ఎలా సంపాదించాలి అనేది ఆలోచిస్తారు. మీరు దానికి తగినట్టుగానే ఎక్సెల్ కూడా అవుతారు. అంటే ఏంటంటే ముందుకు వెళతారు. మీకు ఏమంటారు, గెలుపు అనేది వస్తుందన్నమాట. ఆ గెలుపు వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. మీలో మీరే ఎంజాయ్ చేస్తుంటారు. మీ కంపెనీ మీరే ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. కాకపోతే ఇక్కడ ఒక థర్డ్ పార్టీ ప్రాబ్లం అనేది కూడా ఉండొచ్చు. ఆ పెయిన్ అనేది ఉండొచ్చు. ఇక్కడ చెప్పాను కదా, ఇద్దరితో జగులు చేస్తున్నట్టయితే మీరు మీ లైఫ్లో ఒకరిని కట్ ఆఫ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మీకు ఆ పెయిన్ అనేది ఉంటుంది. లేదంటే వాళ్ళు మిమ్మల్ని కట్ ఆఫ్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మీకు ఒక పెయిన్ ఉంటుంది. అయ్యో ఈ థర్డ్ పార్టీ వచ్చి మా లైఫ్ని విడదీసిందే అన్నట్టుగా మీకు ఒక పెయిన్ అనేది ఉంటుంది. కానీ ఆ తర్వాత మీకు చాలా ఆఫర్స్ వస్తాయి. దానివల్ల మీరు ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. సో మీకు ఓవరాల్గా చూసుకుంటే లవ్ లైఫ్ కానీ మనీ పరంగా చాలా చాలా బాగుంది. లవ్ లైఫ్ కెరీర్ పరంగా కూడా చాలా బాగుంది. కొంచెం లవ్ లైఫ్లో అటు ఇటు అవుతుంది. మీకు ఒక మైండ్ అనేది కొంచెం పెయిన్లో ఉంటుంది. ఎందుకంటే టెన్షన్ అనేది ఉంటుంది మీకు, ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్టుగా. కానీ వర్రీ అవ్వాల్సిన పర్లేదండి. మీకైతే కనుక హ్యాపీ ఎండింగ్ అనేది ఉంటుంది. మంచి సక్సెస్ అనేది వస్తుంది. కాకపోతే మీరు కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఓటమిని అంగీకరించకుండా ముందుకు వెళితే కనుక మీకు సక్సెస్ అనేది వస్తుంది. నేను చెప్పిన రెమెడీ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. విజన్ బోర్డ్ అనేది మీరు అందరూ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి, విజన్ బోర్డ్ తయారు చేసి. సో దానివల్ల ఏంటంటే మీకు మీ లైఫ్ని మీరే డిజైన్ చేసుకొని మీ లైఫ్ని మీరే ముందుకు తీసుకువెళ్తారు. ఓకేనా? పాయింట్ నెంబర్ 1 ఇది మీ రీడింగ్ అనమాట. ఓకే, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ అనేది ఏంటి అనేది నాకు తెలియచేయండి. ఓకే, నా న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటంటే నేను ఇంకా ఎక్కువగా స్పిరిచువాలిటీలోకి వెళదాం అనుకుంటున్నాను. అంటే ఏంటంటే ఇంకా ఇన్డెప్త్గా మెడిటేషన్ కానీ లేదంటే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కానీ చేసి, అంటే ఒక ఏమంటారంటే ఒక వాక్శుద్ధి అనేది ఎప్పుడు వస్తుందంటే మనం మంత్రాలు ఎక్కువ జపించే కొద్దీ మనకు వాక్శుద్ధి వస్తుంది. సో నేను నా రిజల్యూషన్ ఏంటంటే ఎక్కువ దేవుని మంత్రాలు అనేది చదివి నా నోరు అనేది శుద్ధి చేసుకొని వాక్శుద్ధి అనేది నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలాగే మెంటల్ క్లెన్జింగ్ కూడా చేసుకుంటాను. మెడిటేషన్ ద్వారా నా మైండ్లో ఉండే ఈ నెగిటివ్ థాట్స్, భయాలు, ఫియర్స్, కోపము ఇవంతా పోగొట్టుకునేకి నేను మెడిటేషన్ చేసి నేను అవన్నీ పోగొట్టుకొని ఒక ప్యూర్ సోల్గా భగవంతుడు మనల్ని పుట్టించినప్పుడు ఎంత ప్యూర్గా అయితే ఉన్నామో అంత ప్యూర్గా తయారవడానికి నా వంతు కృషి నేనైతే చేస్తాను. ఇది నా న్యూ ఇయర్ రిజల్యూషను. సో అది మీ అందరికీ చెప్పాను. మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, ఇప్పుడు మనం పైల్ నెంబర్ 2 వాళ్ళకి చూద్దాం. పైల్ నెంబర్ 2 పీపుల్ ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ 111 పోర్టల్ తర్వాత మీ లైఫ్ ఎలా మారబోతుంది? ద ఎంపరర్, 2 of Wands, Queen of Cups. ఓకే,
సో మీరు ఒక పవర్లోకి వస్తారండి, మీకు చాలా మంచి పదవి దొరుకుతుంది, ఒక ప్రమోషన్ అనేది దొరుకుతుంది, మీరు మంచి అథారిటీ పొజిషన్లో అనేది వస్తారు, ఒక లీడర్షిప్ రోల్లోకి అయితే వస్తారు. అది ఒక మేనేజర్ అవ్వచ్చు, ఒక CEO లెవెల్ అవ్వచ్చు, ఒక ప్రిన్సిపల్, ఒక జడ్జ్, ఎవరైనా కావచ్చు. మీరు మంచి లెవెల్లోకి అయితే వెళ్తారు. మీరు ఉన్న స్థానం కంటే ఒక ప్రమోషన్ దొరికి మీరు హై లెవెల్లో ఉంటారు. మీరు అందరినీ లీడ్ చేసే ఒక విజనరీ లీడర్. సో ముఖ్యంగా మీరు అనేది ప్లాన్ చేస్తారు, ప్లాన్ చేసి మొత్తం టీం అందరినీ కూడా మీ బాటలో అనేది నడిపిస్తారు. ఆ నడిపించడంలో మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి అందరూ మీరు ఒక డామినేటింగ్ అనేసి కొంచెం స్ట్రిక్ట్ అని ఫీల్ అవ్వచ్చు, కానీ తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు మీరు కంపెనీ మంచి కోసం, వాళ్ళ మంచి కోసమే చెప్పారు అనేది అర్థం చేసుకుంటారు. సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి మీరు ఇంత పైకి ఎదిగారనేది అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా మీరు మిగులుతారు. మీకు మంచి గ్రోత్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో కొంతమంది ఏంటంటే ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు. సో మీరు ఆ విషయంలో ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. ఈ 2 ఆప్షన్స్ ఉంటేనే కూడా ఒకరినే మీరు చూస్ చేసుకుని ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. ఎవరితో మీ లైఫ్ ముందుకు వెళ్ళాలి అనేది అయితే మీరు ఏంటంటే డిసైడ్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ ఒక సింగిల్ మదర్ అయితే కనిపిస్తున్నారు, ఒక సింగిల్ పేరెంట్ అయితే కనిపిస్తున్నారు. సో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు తన లైఫ్ ముందుకు ఎలా నడిపించాలి అనేది ఒక డెసిషన్కి వస్తారు, ఒక ప్లానింగ్కి వస్తారు. ఒక నర్చరింగ్, కేరింగ్ అనేది వాళ్ళ సైడ్ నుంచి అందరికీ ఇవ్వాలని కోరుకుంటారంటే వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీకి, అందరికీ కూడా నేను ఇంకా బాగుండాలి అన్నట్టుగా మీరు ఒక డెసిషన్ తీసుకొని మీకు ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఎవరిదైతే ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉందో వాళ్ళకి ఒక సింగిల్ పేరెంట్తో మీకు ఉండొచ్చు ఒక కనెక్షన్ అనేది. సో దాని గురించి అని మీరు ఒక ప్లానింగ్ చేస్తారు, ముందుకు వెళతారు. ఎలాగా కలవాలి ఇవన్నీ కూడా ప్లానింగ్ చేస్తారనమాట. ఇంకా చూద్దాము. ఈ 111 పోర్టల్ తర్వాత నా పైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్, సో వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. Ace of Swords, the Sun, Page of Wands. సో ఖచ్చితంగా మీకు మంచి సక్సెస్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ నాకు ఈ పైల్కి చూసుకుంటే కనుక కెరీర్ రిలేటెడే ఎక్కువ కనిపిస్తూ ఉందండి. సో మీ జాబ్ పరంగా అయితే మీకు మంచి మంచి మార్పులు రాబోతాయి. ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. అందులో మీ ఇంటెలిజెన్సు, మీ శక్తియుక్తులు, మీ స్ట్రాటజీసు, మీ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాసు ఇవన్నీ కూడా మీరు ప్రాజెక్ట్లో పెడతారు, కంపెనీలో పెడతారు. దానివల్ల మీకు సక్సెస్, నేము, ఫేము, ఒక ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఉంది. కొంతమందికి అయితే ఈ సంవత్సరం పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఎవరైతే సంతానం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది, పెళ్లి జరిగే అవకాశం ఉంది, ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. ఇవన్నీ అయితే నాకు పైల్ నెంబర్ 2 వాళ్ళకి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఎవరైతే సింగిల్ పేరెంట్ ఉన్నారో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళకి ఒక తనకన్నా వయసులో చిన్న ఉండే వ్యక్తి, ఏజ్లో చిన్న వయసులో ఉండే వారితో ఒక సంబంధం అనేది ఏర్పడచ్చు. ఆల్రెడీ ఒకవేళ అటువంటి కనెక్షన్ ఉంటే కనుక అది ముందుకు వెళుతుంది. ఆ కనెక్షన్ని ఇంకా మీరు ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తారు. సో ఇద్దరు కూడా ఒక మంచి బాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఏర్పడుతుంది. సో ఇద్దరు ఒక ఈ కనెక్షన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము, ఇంకా ముందుకు తీసుకువెళ్దాము, ఇంకా ఇందులో ఏముంది ఫ్యూచర్ అనేది ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టుగా మీరిద్దరూ ఒక అగ్రిమెంట్కి వస్తారు. లేదంటే ఇద్దరు ఒకరికొకరు కన్ఫెస్ చేసుకుంటారు మీ ఫీలింగ్స్ అనేది. సో ఇలాగా మీ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది. ఓకే, ఇంకా చూద్దాము. ఈ 111 పోర్టల్ తర్వాత మీ లైఫ్ ఎలా మారబోతుంది, మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ డెక్ అనేది కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్, ద సన్. చూసారా, అసలు పైల్ నెంబర్ 2 వాళ్ళకైతే తిరుగే లేదండి. ఎక్కడ చూసినా సరే మీకు ఒక హ్యాపీనెస్సే కానీ,
నాకు ఎక్కడ ఒక సాడ్నెస్ అనేది కనిపించట్లేదు. పైల్ నెంబర్ 2 ఈ రీడింగ్ ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి. మీరు మీ పవర్లోకి వస్తారు. జాబ్లో అయితే మీకు మీ పరపతి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు ఒక లీడర్షిప్ అథారిటీ రోల్ అనేది వస్తుంది. మీ అందానికి తిరుగులేదు, మీ బాడీ ప్రెజెన్స్కి అనేది తిరుగులేదు. అంటే ఏంటంటే మిమ్మల్ని మీరు చాలా బ్యూటిఫుల్గా ఆకర్షణీయంగా తయారు చేసుకుంటారు. మీ బాడీ పైన, మీ మెంటల్ హెల్త్ పైన మీరు వర్క్ చేస్తారు. మీరు బ్రహ్మాండంగా ఎక్సెల్ అవుతారండి, ముందుకు వెళతారు. అదేవిధంగా ఒక లవ్ పరంగా చూసుకుంటే కూడా న్యూ బిగినింగ్స్ అనేది కనబడుతున్నాయి. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అసలు ఈ కనెక్షన్లో చాలా క్విక్గా మూవ్ అయిపోతారు. 2026లోనే మ్యాక్సిమం మీకు వాళ్ళతో ఒక న్యూ బిగినింగ్ జరగచ్చు. ఒక పర్సన్తో కలవటము, వాళ్ళతో న్యూ బిగినింగ్ జరగటము, ఒక మ్యారేజ్, పిల్లలు అన్నీ జరిగిపోవచ్చు అనమాట. సో అంత క్విక్ యాక్షన్ అనమాట. ఇలాగ కలుస్తారు, అలాగ ప్రేమలో పడతారు, వెంటనే ఒక మ్యారేజ్. సో ఆ విధంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫుల్ ఆఫ్ ప్యాషన్ అనమాట. మీరేంటంటే ఎక్కడ ఆగే పరిస్థితిలో లేరు. మన పైల్ నెంబర్ 2 వాళ్ళు ఎక్కడ కూడా ఆగే పరిస్థితిలో లేరు. ప్లస్ అవతల వ్యక్తి కూడా మీ యొక్క అందము, మీ యొక్క ఈ అట్రాక్టివ్నెస్ చూసి వాళ్ళు కూడా తట్టుకోలేక ఇద్దరు కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. వెరీ క్విక్ గ్రోత్ అనేది కూడా నాకు ఇక్కడ పైల్ నెంబర్ 2 వాళ్ళకి కనిపిస్తుంది. ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి. చాలా పాజిటివ్ కార్డ్స్. ద సన్ కార్డ్ అనేది సెకండ్ టైం కూడా వచ్చింది. ప్లస్ ఈ సంవత్సరం అనేది సూర్యుడికి సంబంధించిన సంవత్సరము. సో మీకు సూర్య భగవానుడి బ్లెస్సింగ్స్ అనేవి ఆల్వేస్ ఉంటాయండి. సో మీరు దేవుడిని, ప్రత్యక్ష దైవాన్ని ప్రార్థించండి. ప్రతిరోజు చూసి నార్మల్గా, అంటే మీరు ఏమి పూజలు చేసేమని నేను చెప్పట్లేదు. చాలామందికి టైం ఉండదు. జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వర్కింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అంత టైం ఉండదు. మీరు రోడ్డు పైన నడిచినప్పుడు సూర్యుడు కనిపిస్తే కూడా ఒక మాట తలుచుకోండి, గ్రాటిట్యూడ్ తెలియజేయండి చాలు. దేవుడికి అంతకు మించిన అవసరం లేదు కదా. మీ మనసులో ఏముంది అనేది వాళ్ళు చూస్తారు, కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, మళ్ళీ పాజిటివ్ కార్డ్స్ చూసారా. ఒక ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే సంతానం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. మీకు ఒక గ్రోత్ ఉంది. ఒక బిజినెస్ మీకు ఉండుంటే కనుక ఆ బిజినెస్లో గ్రోత్ అనేది వస్తుంది. మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఒక సెలబ్రిటీ లాగా మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. అందరూ మీతో కలవాలని, మీతో మాట్లాడాలని కోరుకుంటారు. మీరు ఒక పబ్లిక్గా సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అవుతారు. సపోజ్ మీకు ఒక యూట్యూబ్ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా గ్రో అవ్వచ్చు. మీకు పాపులారిటీ పెరగచ్చు. జనాలందరిలో మీరు పబ్లిక్గా మీ పేరు అనేది చాలా ఫేమస్ అవ్వచ్చు. మీరు అందరూ దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేసి మీకు అంటే చాలా మంచిగా ప్రైజ్ చేయడం. కానీ దానికి మీరు అంతగానే కష్టపడతారు కూడా. మీరు ఆ కష్టం కూడా పడతారు. మీరు హార్డ్ వర్క్ చేసి మీరు ఈ పొజిషన్కి అనేది వస్తారు. అన్ని విధాలుగా కూడా మీకు ఒక గ్రోత్, అబండెన్స్ అనేది కనిపిస్తుంది. కానీ నాకు ఎక్కడా కూడా ఎటువంటి బ్యాడ్ నెగిటివ్ కార్డ్ అనేది ఇంతవరకు రాలేదు. పైల్ నెంబర్ 2 ప్లీజ్ ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. పైల్ నెంబర్ 1లో కొంచెం తేడా కార్డ్స్ వచ్చాయి, చాలా నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి. కానీ పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఒక్క నెగిటివ్ కార్డు కూడా లేదు. సో మీరు ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. మీ లైఫ్లో ఈ హ్యాపీనెస్, ఈ హెల్త్, ప్రాస్పెరిటీ ఇవన్నీ కూడా మీ లైఫ్లోకి వస్తాయి. ఓకే, అలాగే మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటనేది నాకు తెలియచేయండి. సో నా న్యూ ఇయర్ రెజల్యూషన్ చెప్పేసాను ఆల్రెడీ. ఏంటంటే ఇంకా ఎక్కువ మెడిటేషన్ చేసి నేను నా మైండ్ అనేది క్లియర్ చేసుకొని నేను ఎంత ప్యూర్గా నేను పుట్టానో అంతే ప్యూర్గా మారాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఎక్కువ మంత్రాలను అనేది జపించి నా వాక్ శుద్ధిని అనేది పెంచుకుంటాను. సో మనం ఎంత దేవుడి నామస్మరణ చేస్తామో అంత మనకి వాక్ శక్తి, వాక్ శుద్ధి అనేది వస్తుంది. సో దానికి నేను ఈ సంవత్సరం అంతా ఈ రోజు నుంచి ప్రారంభించి నేను ఈ సంవత్సరం అంతా కృషి చేస్తాను. సరేనా? సో మీరందరూ కూడా విజన్ బోర్డ్ అనేది చేసుకోండి, తయారు చేసుకోండి, మేనిఫెస్ట్ చేయండి. మీ జీవితాన్ని మీరే క్రియేట్ చేసుకోండి. సరేనా? అలాగే ఒక డైరీ మెయింటైన్ చేయండి. మీ రెజల్యూషన్ కానీ ఏది కానీ డైలీ రోజువారీ డైరీ అనేది రాసే అలవాటు పెట్టుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.